చూపిస్తుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ముందుగా సంకల్ప శక్తి మన గురువు గారు చేసిన ఈ సంకల్పమే ఈ రోజు మనల్ని ఈ ఒక అద్భుతమైన ఈ ఒక స్టేజ్ దొరికింది ప్రతి ఒక్కరికి. కోట్లాన కోటి మంది ఇక్కడ వచ్చి నిల్చున్నామంటే ఆయన పెట్టిన ఆ గొప్ప సంకల్పం. అలాంటి ఒక సంకల్పాన్ని మనం ఈరోజు సంకల్ప శక్తి ద్వారా తెలుసుకుంటున్నాం మాస్టర్. స్వయంగా పత్రిజీ గారు వాళ్ళు చెప్పిన ఈ వాక్కుల్ని బోధల్ని మనము సంకల్ప శక్తి ఫస్ట్ ఈ యొక్క అంశము సంకల్ప శక్తి అన్నది మన జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరాజిల్లుతున్నవాడు. మనిషే కాదు, ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితోనే కర్తగా సృష్టికర్తగా విరాజిల్లుతుంది. అలాంటి ఒక సంకల్ప శక్తిని మనకి ఎంత అద్భుతంగా సారు వివరించారంటే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఎంత అద్భుతంగా ఆ 3 స్థితుల్ని మనకు గుర్తించారనమాట. సృష్టి, స్థితి, లయం. మిత్రులారా, ధ్యాస ద్వారా సృష్టిస్తాం ప్రతి ఒక్కదాన్ని, అంటే ఆలోచన ద్వారా. ధ్యాస ద్వారా స్థితి, అక్కడ నిలుపుతాం ఆ విషయాన్ని. ఏది మనం సృష్టించామో దాన్ని అక్కడ స్థిరం చేస్తాం. మళ్ళా ధ్యాస ధోరణి దాన్ని ఉపసంహారం కూడా చేసేస్తాం, అయిపోతుంది అక్కడికి కర్తవ్యం. అలా లయం. కనుక ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి అంటే ధ్యాస ధారణ పటిష్ట విధానము గురించి విస్తీర్ణంగా తెలుసుకుంటున్నాం మాస్టర్. మన జీవితంలో ప్రతిదీ మనకై మనం సృష్టించుకొని మనకు ఇష్టం వచ్చినంతసేపు దాని స్థితిలో ఉంచుకొని మరి పరిమాణ క్రమంలో మనం ఇష్టం తీరినప్పుడు దాన్ని లయం చేసేస్తుంటాం. మన ధ్యాస ధారను ఉపసంహారం చేసుకోవడం ద్వారా కనుక ఈ సృష్టి స్థితి లయ వెనుకతల ఉన్న ఈ యొక్క తెర వెనుక భాగమే ధ్యాన శాస్త్రము అన్నారు గురూజీ గారు. శ్వాస శాస్త్రమే ధ్యాన శాస్త్రము, ధ్యాన శాస్త్రమే సృష్టి శాస్త్రము. సంగీతం మీద ఎవరికి ధ్యాస ఉందో దాన్ని సృష్టిస్తాడు, ఆ సంగీతానికి అక్కడ సృష్టించబడుతుంది. ధ్యానం మీద ధ్యాస ఉంటేనే ధ్యానం సృష్టించబడుతుంది. ఈరోజు శైలజ మేడం గారు సార్ లాగా ఆ సంకల్ప శక్తి, మహిళా సంకల్ప శక్తి కోసరం, మహిళా ధ్యాన చైతన్యం కోసరం ఎలాంటి సంకల్పం తీసుకున్నారు, దాన్ని సృష్టించారు. మాస్టర్ అక్కడి నుంచి ప్రాబ్లంగా ఉందా? కట్ అయిపోయింది. ఓకే అనుకున్నారు. జీవితం నాకొద్దు అనుకున్నప్పుడు కూడా ఆ ధ్యాసను కూడా ఉపసంహారం చేసుకోవడం అన్నమాట. చేసినప్పుడు ఎప్పుడు మన జీవితం వద్దు అనుకుంటామో అప్పుడు రోడ్డు పైన పోతుంటాము, ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే మనకు మనమే ఏమన్నా చేసుకోవాలనుకుంటాము. ఇలా అన్ని మన సృష్టించబడింది, మన ధ్యాసే. ధ్యాస అంటే మన థాట్, దానివల్లే అది జరుగుతుంది. వాడు ఇంకా ఆ ఆత్మ ఇక చాలని చెప్పి తన్ని అక్కడ ఫినిష్ చేసుకుంటాడు అనమాట. తను ఆహ్వానించిన ఆ ఒక సృష్టిని, ఆ ఒక సంకల్పమే తనకి ఆ విధంగా వస్తుంది అనమాట. చావు రూపంలో, యాక్సిడెంట్ రూపంలో వస్తుంది. జీవితం యొక్క మాధుర్యం పట్ల ధ్యాసను ఉపసంహారం చేస్తున్నప్పుడు జీవితం నిష్క్రమిస్తుంది. అది మనకిచ్చిన వచ్చిన ఒక జీవితాన్ని ఎంజాయ్ చేయలేకుండా, ఎంజాయ్ ఎప్పుడు చేస్తాము, దానికి ఒక లక్ష్యం ఉండాలి, అప్పుడే ఎంజాయ్మెంట్ వస్తుంది. అలా కాకుండా 24 గంటలు మనం తినడం, లేసుకోవడం, కుటుంబం
ఈ ఆహా ఓహో అని ఉన్నప్పుడు ఏమంటుంది అదొక చమర దశలో ఏమైపోతుందంటే దానిపైన విరక్తి అనిపిస్తుంది. ఇంతేనా, దీనికేనా నేను బతకాలి అని చాలా ఎంజాయ్మెంట్ ఎక్కువైపోతే కూడా విరక్తి ఏర్పిస్తుంది. అదే కష్టంలో చాలా ఎక్కువ కష్టం ఉన్నప్పుడు కూడా ఆ జీవితము విరక్తి అనిపిస్తుంది. అప్పుడు తను ఏమనుకుంటాడంటే ఈ జీవితం నాకు వద్దని నిష్క్రమించుకుంటాడు. తన జీవితాన్ని తనే అలా చేసుకుంటాడు. సంకల్ప శక్తి ద్వారా ఈ రోజు ఒక సంకల్ప శక్తి ద్వారా ఇది ఇంగ్లీష్ లో దీన్ని ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నమాట. ఇంగ్లీష్ లో దీన్ని ఇలా చెప్తారు. పవర్ అంటే శక్తి, సంకల్పం అంటే ఇంట్మెంట్. దీన్ని మనము కేర్లెస్ కాశ్మీర పుస్తకాల్లో చదివితే అక్కడ విశేషంగా ఈ యొక్క ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపము అన్నది మహా విశేషంగా మనము చూస్తారు. ఎవరైతే ఇంగ్లీష్ వచ్చి కూడాను ఆ కేర్లెస్ కాన్సనేట్ పుస్తకాలు చదవరో వారి బ్రతుకులు మొదనష్టపు బ్రతుకులు అంటున్నారు మాస్టర్ గారు. ఆ వచ్చిన మేడం గారు మీది పోస్టర్ అడ్డంగా తిరిగిందండి, ఇలా నిలువు తిప్పరా మీది? ఇలా మేడం ఓకే ఇదా? ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. ఓకే మాస్టర్, ఇప్పుడు ఓకేనా? ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే, అలా ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తారు. దీన్ని ఒక పని చేస్తాం అనుకున్నప్పుడు వెంటనే రెండో ఆలోచన నేనేం చేస్తానులే అని వెంటనే మనకు వికల్పం కూడా మన వెనకాలని నీడలాగా వస్తుంటుంది అనమాట. అలా నేనేం చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది, మనం పెట్టుకున్న సంకల్పము తిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మన కోసం మాస్టర్స్ కాసుకొని ఉంటారు. వాళ్ళే పంచభూతాలు. ఎప్పుడు మన ఒక విషయాన్ని వాళ్ళు వింటూనే ఉంటారు. పంచభూతాలు, ప్రకృతి మాత, మనం చెప్తున్న ప్రతి ఒక్క దాన్ని చెడ్డైనా మంచైనా కరెక్ట్ గా రెడీగా ఉంటారనమాట. మంచి ఇప్పుడు మనం తొందరలో చెప్పలేము, ఎందుకంటే అంత ఎనర్జీ మనకు లేదనమాట. మనం ఎప్పుడు స్వార్థంతో నా బిడ్డ, నా ఇల్లు, నేను, నా పడితి, నా ప్రతిష్టలను ఉంటాం కాబట్టి ఆ తొందరగా మనము ఆ సంకల్ప శక్తిని దృఢం చేసుకోలేమన్నమాట. వెంటనే మనకు వికల్పం వస్తుంది. ఇప్పుడు అనుకుంటాం ఒక ఇల్లు చూస్తాం, మనమేమో దానికంటే చిన్న స్థాయిలో కారుతున్న ఇంట్లో ఉంటాం. అయితేను అక్కడ ఆ ఇల్లు చూసింది, అబ్బా ఇంత మంచి ఇల్లు నేను కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా అంటాం. అరే బిడ్డ మంచి ఇల్లు అడుగుతున్నాడు, మనం ఇస్తామని ఆ ఒక ప్రకృతి మన పక్క తిరుగుతుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే అరే రే నాకంత అర్హత, అది ఒక ₹1,00,00,000 ఉంటుంది, నా జీతం ఏమంటే వేళ్ళ లెక్క, దీనికి ఇంటికి వంటికి పిల్లలకి సరిపోతుంది, ఇంకా నేనేం మిగిల్చి నేనేం అలాంటి ఇల్లు కట్టుకోగలుగుతాను. వెంటనే ఏమవుతుంది, ఆ ప్రకృతి ఓకే తదాస్తు, ఇది తదాస్తు, అది తదాస్తు, రెండు నీ ఇష్టమే, నాదేం లేదు అని చెప్పి అది వెనక్కి వెళ్ళిపోతుంది. వికల్పాన్ని ఎంత తొందరగా పెడుతున్నామంటే మనం ఆ వికల్పం పెట్టడానికి కారణము మనం జీవించిన జీవితము, మన తిండి, మన చుట్టూ ఉన్న సంఘము, మనల్ని మన పేరెంట్స్ పెంచిన విధానము, వీటి వల్ల కూడా ఇలాంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి ఆలోచనల నుంచి మనము ఎంచక్కా బయట రావాలంటే దానికి మన సంకల్పం చాలా దృఢమైన సంకల్పంగా ఉండాలి. దృఢమైన సంకల్పం మనకు రావాలంటే మన థాట్ అంత మంచిగా ఉండాలంటే మనం ఒక తిండి అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ వచ్చి మన మానవాహారం, శాకాహారం. ఆ శాకాహారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంకల్పాలు పెట్టుకోలేరు కొంతమంది. ఎందుకంటే తిండి అనేది ఒట్టి శాకాహారం నిలిపేస్తే సరిపోతుంది అనుకుంటారు. మితాహారం కూడా మనం యూజ్ చేయాలి. శాకాహారంలో ఫస్ట్ మానవాహారం, శాకాహారం, మళ్ళా మితాహారం, మళ్ళా ఫలాహారం, మళ్ళా మితాహారం, మళ్ళా మౌనాహారం, మళ్ళా శ్వాసాహారానికి వెళ్ళాలి. ఈ ఒక ఫలాహారము మనము పండ్లు, పూలు ఇలా బ్రేక్ చేయడం. మనం భోంచేస్తున్న 24 గంటలు టిఫినీలని, భోజనాలని, ఉడికిన అన్నం తింటుంటాం కదా, వాటిని అప్పుడప్పుడు బ్రేక్ చేయడం. బ్రేక్ చేసి మనం ఏం చేయాలి, ఫలాహారానికి మారాలి. రా ఫుడ్స్, కొన్ని ధాన్యాలు, మొలకలు, పండ్లు, ఇలా జ్యూస్లు, వీటిలో కొన్ని మనము
అలవాటు చేసుకోవాలి ఈ శరీరానికి. అన్నిటికీ స్టిక్కీగా ఉండకూడదు. తెల్లార్లేస్తే అదే ఇడ్లీ, అదే దోసలు, లేకపోతే కొంతమంది గంజి తాగడం, ఇంకొంతమంది నేను బాగా హెల్తీగా ఉండాలని, ఇలా ఇది నా పంక్చువాలిటీ, నా రెగ్యులేటరీ దినం ఇది అని అలా పట్టుకుంటూ ఉంటారు. ఇంకెక్కడైనా వెళ్తే గూడా, అయ్యో! అవన్నీ అక్కడ దొరకవు నాకు, అందువల్ల నేను వెళ్ళనంటారు. లేకపోతే అవి దొరకలేదని అక్కడ చాలా టెన్షన్ అయిపోతారు. ఇంకేమో తినేసినాను, ఈరోజు నాకేమో అయిపోతుందని అలా అనుకుంటుంటారు. అలా ఉండకూడదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మన రూల్స్‌ని బ్రేక్ చేసుకుంటూ, అలా అని చెప్పి ఎట్టబడితే అట్ట తినడం కాదు నేను చెప్పడం. ఇలా కూడా మనం మార్చుకుంటూ మన జీవితంలో ఆ పలహారం నుంచి మనము మితాహారము, పలహారం కొంచెమే గదా! ఒక పండే గదా తింటున్నాను. మళ్ళా ఏం మేడం మితాహారం? మితాహారం అంటే మన పంచేంద్రియాలకి, మన జ్ఞానేంద్రియాలకి ఏం తీసుకుంటున్నామో, ఎలాంటి ఆహారం పెడుతున్నామో అది కూడా అక్కడ ఇంక్లూడ్ అవుతుంది. చెవులతో ఎంత వింటున్నాము, కళ్ళతో ఏం చూస్తున్నాము, ఎంతవరకు చూస్తున్నాము, నోటితో ఎంత మాట్లాడుతున్నాము, చేతులతో ఎన్ని చేస్తున్నాం, మన ఆలోచనతో ఎంత ప్రవర్తిస్తున్నాము, ఎంతవరకు మన థాట్ వెళ్ళిపోతున్నది అని. ఇవన్నీ గూడా మితాహారము. ఆ మితాహారం లేనప్పుడు మనకు ఎంతగా ధ్యానం చేసినా, ఎంతగా మనము సజ్జన సాంగత్యంలో ఉంటే గూడా అది వేస్టు. అక్కడ మనము మితాహారం నుంచి మౌనాహారానికి వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు మనం మౌనంలో కూడా ఉండాలి. మౌనం అంటే నేనెక్కడైనా పిరమిడ్‌కి వెళ్ళినప్పుడు ఉంటాను మాస్టర్. ఇంకక్కడ లేదు మాస్టర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీలైనంత వరకు మౌనంలో ఉండడం. మౌనం అంటే మన లోపల ఆ ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అలా కాదు. మన శ్వాసని గుర్తిస్తూ మనం బట్టలు ఉతకడమో, వంట చేయడమో, ఇంక ఎలాంటి పని చేస్తున్నా, ఎట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన థాట్స్ ఎట్లెట్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి, నువ్వు ఎక్కడన్నా దాన్ని పట్టి పెట్టాలంటే, దాన్ని శ్వాస పైన తెచ్చుకొని, ఎంత సునాయాసంగా గురువుగారు మనకు నేర్పించారు. అలాగా మనం ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా మన శ్వాసని, ఉచ్ఛ్వాస, నిశ్వాసని మనం గుర్తిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు గూడా మన థాట్స్ ఒకటెనకాల అవే అణిగిపోతాయన్నమాట. అప్పుడు మనము మౌనంలోకి వెళ్ళిపోయి, ఆ శ్వాసాహారానికి వెళ్ళిపోతాం. మళ్ళా మనకు భోజనం గూడా అవసరం ఉండదు. అది కూడా మేము మా అనుభవంతో చూసామన్నమాట. చాలా రోజులు ఎంత ధ్యానం చేస్తూ, ఎంత దాంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే, అసలు ఆకలి గూడా ఎత్తటం లేదు. అట్లా అట్లా కష్టపడి తింటే కూడా అట్లా పుల్లతేపులు రావడం, చేయడం. కానీ భోజనం చేయకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంది. అన్ని పనులు చేస్తున్నాం. అట్టని చెప్పి ఏం పని చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవటం లేదు. అలా అన్ని పనులు చేసుకుంటూనే మన కాస్మెటిక్ ఎనర్జీని ఎంత అద్భుతంగా మన శరీరంలో మనము ధ్యానములోనే కాకుండా మామూలుగా మనం ఉన్నప్పుడు గూడా తీసుకుంటున్నాము అనే దాన్ని అద్భుతంగా చెప్పారు. అది గూడా ఒక సంకల్ప శక్తే. మన సంకల్పం లేకపోతే దాన్ని తీసుకోలేము. ఇంతకు ముందు నాది ఉపవాసము, పూజలు, పునస్కారాలు అవన్నీ మనకిది ఎల్‌కేజీ, యూకేజీ లాగా. ఈ యొక్క అద్భుతమైన ఈ ఈ ఒక రాజయోగాన్ని పట్టుకోవాలంటే మనం చదివుండాలి కదా! అవే అన్నమాట అవి. అక్కడి నుంచొచ్చి ఇది దొరికింది. అప్పుడు నేను ఉపవాసంలో ఉన్నప్పుడైతే అల్లాడిపోయేవాళ్ళు. అబ్బా! ఎప్పుడు ఉపవాసం అయిపోబోతుందా? ఎప్పుడు మనం తీసుకోబోతామా? అనేసి. కానీ ఇప్పుడు ఎప్పుడు శ్వాసాహారం పట్టుకున్నామో అది తెలియటమే లేదు. మనకు ఎంత ఎనర్జీ కావాలనో, ఎంత మన సెల్స్‌కి ఎలాంటి మన ఒక కణాలకి ఎలాంటి శక్తి కావాలో, ఈ కాస్మెటిక్ ఎనర్జీ మనకు వాతింటికి వాతే ఇస్తా ఉంది. మన ఒక ఈ యొక్క పంచేంద్రియాల, జ్ఞానేంద్రియాలను ఎప్పుడు నిలిపేసినామో, మనకు ఖర్చయ్యేది లేదు ఎక్కువగా. ఎప్పుడు ఇవన్నీ మనం రన్నింగ్‌లో ఉంటాయో, వాటి యొక్క వ్యవస్థలో ఉంటాయో, అప్పుడు మనకు ఎక్కువ ఆకలనేది టయానికి ఇది వేసుకోవాలి, టయానికి అది తినాలి అనేది వస్తుంటుంది. కానీ ఒకనొక సంకల్పం మనం పెట్టుకొని ఇలా కూర్చున్నప్పుడు, ఇలా మనం మన సంకల్పాన్ని ఇలా దృఢంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు కావాల్సిన ఆ ఎనర్జీని, మన కాస్మెటిక్ ఎనర్జీని మన పైన స్పైనల్ కార్డ్ ద్వారా మన స్కాల్ప్ నుంచి మనొక వెన్నెముకకి అది వాతంటే వాతే చేరి, అక్కడ ఉన్న కొన్ని చక్రాస్‌లో మన సంచిత కర్మలు, మనం చేస్తున్న ఆగమిక కర్మలు, మనకు రాబోతున్న ఆ ప్రారబ్ధ కర్మల్ని అవి కంట్రోల్ చేస్తాయి.
మన అనారోగ్యాలని, మనకున్న బాధలన్నీ అక్కడ ఆ చక్రాస్‌లు ఉన్న జెన్సిస్ బాక్స్ ఆ గ్రంథిలు అవి యాక్టివేట్ అయ్యి, ఎక్కడెక్కడ మనకు బ్లాక్స్ ఉన్నాయో వాటినంతా అవి క్లియర్ చేసుకుంటూ వస్తుంది మాస్టర్స్. అలాంటి ఒక గొప్ప సంకల్పం మనం పెట్టుకోవాలి. వెంటనే మన ధ్యానంలో ఉండి కూడా అలా వెళ్ళిపోతున్నామంటే, మనకు ధ్యాన శక్తి తక్కువగా ఉన్నట్టు. మనం ధ్యానంలో ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలని అర్థం. దాంట్లో గూడా సామూహిక ధ్యానం ఇంకా మనకు ఇంకొంచెం బాగా స్ఫటిష్టనిస్తుంది. ఎలా అయితే మనం ఇంతకుముందు ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనం గుడికి వెళ్తుంటాం. గుడికి వెళ్ళి ఆ రోజు పూజ పునస్కారాలంతా మనదే. అయ్యవారితో చెప్పి అన్నీ మనమే చేస్తాం. మన కుటుంబం బాగుండాలి, మన వంశం బాగుండాలి అని అట్లా మనం చేస్తామనమాట అక్కడికి వెళ్లి. చేసి వస్తాం, ఇంటికొస్తాం. కానీ అక్కడ అయ్యవారు ఆరతి తీసుకొస్తాడు. ఆరతి పళ్ళం మన దగ్గరికి. అప్పుడు మనం దాంట్లో ఒక పెద్ద నోటుగా ఆయనకి తృప్తిగా వేయకపోతే, ఈరోజు మనదే, మన ఫ్యామిలీదే అక్కడ పూజ. అయితే కూడా మనం అక్కడ అలాంటి ఒక అమౌంట్ వేయకపోతే ఆయన చాలా బాధపడిపోతాడు. మనం ఇచ్చిన పండ్లు, పూలు, టెంకాయలు మనకే తెచ్చివ్వడానికి ఆయన చాలా ఆలోచించి తీసుకొస్తాడు. అదే మనం ఒక పెద్ద నోటు దాంట్లో వేసామంటే, ఆయన ఎంతో తృప్తిగా మనం పెట్టిన పండ్లని, మనం ఇచ్చిన మాలని అద్భుతంగా అట్లే వంగి మరీ తీసుకొచ్చి మనకిచ్చి మనల్ని ఆశీర్వాదం చేస్తాడు. అదే సామూహికంగా ఒక జాతర జరుగుతాంది. ఒక 41 రోజులు మండల పూజ జరుగుతాంది. అక్కడికి వెళ్తాము. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు ఫెస్టివల్ రోజుల్లో. అక్కడ మనము నిలబడుకుంటాం. ఆ ఎమ్మెల్యే ఇంకెవరు వస్తారు పెద్దవాళ్ళు, ఆ చీఫ్‌తో పక్క మనము నిలబడుకుంటాం. మనం ఒక్క పైసా వేయకపోతే కూడా ఆయనకి జరిగిన ఆ మర్యాదలన్నీ మనకు కూడా ఇస్తూ ఆయన లైన్‌లో వెళ్ళిపోతుంటాడు ఆ పూజారి. ఎందుకంటంటే సామూహికంగా ఉన్నాము. ఎవరు ఎంత వేస్తున్నారు ఎట్లా ఒకట్ట ఆయనకు చేరాల్సినవి వస్తుంటాయి కాబట్టి, ఆయన పెద్దగా మనమేసే ఆ ఒక్క రూపాయి, రూ. 5కి ఆయన ఎదురు చూడడు. సేమ్ టు సేమ్. మనం ఎప్పుడు సామూహిక ధ్యానంలో కూర్చుంటామో, మన అవతలున్న ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ మనం అంత కెపాసిటీ లేకపోతే గూడా, మనం ఆ కాన్షియస్‌లోకి వెళ్ళిపోతాం. అంతే శక్తి మనకు కూడా దొరుకుతుంది. అందుకే సార్ గారు ధ్యానము అది గూడా సామూహిక ధ్యానం. ఆ సామూహిక ధ్యానం గూడా పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ ధ్యానంలో ఇంకా మనకు నాలుగింతల శక్తి. అక్కడి నుంచి పౌర్ణమి ధ్యానం అంటే అది ఇంకా ఇంట్లో 6 నెలల శక్తిని అద్భుతంగా ఈ సంకల్ప శక్తి కోసరం మన సార్ గారు అంత అద్భుతంగా చెప్పారు. సంకల్ప శక్తి కోసరం నేను గూడా నా యొక్క అనుభవం కూడా ఒకటి చెప్పాలి మాస్టర్స్. ఈ సంకల్పాన్ని నేను పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను? ఈ లోకమంతా శాకాహార జగత్తు సార్ చెప్పారు. నాకు తెలీదు. సార్ చెప్పిన దాన్ని ఆయన ఎనకాల అవునా! ఈ లోకమంతా శాకాహార జగత్తు కావాలి. అందరికీ ధ్యానం చెప్పించాలి. ప్రతి ఒక్కరికి ఎవ్వరిని వదలకూడదు అని సంకల్పం. డైలీ ఆ సంకల్ప శక్తి వల్లే ఈరోజు మీ ముందొచ్చి ఉన్నాము. ఇట్లా కర్ణాటక నుంచి, ఇట్లా నార్త్ ఇండియను, తమిళనాడు మొత్తం చూడండి. ఈరోజు ధ్యానం చెప్పే అవకాశం దొరికింది. ఎక్కడొచ్చింది? సంకల్ప శక్తి. అంత దృఢంగా ఉండాలి. డైలీ లేసింది ఫస్ట్ చెప్పుకోవడం ఇదే. ఈరోజు ఎంతో మాస్టర్స్‌తో నేను ఎంతో జ్ఞానం తీసుకోవాలి అని ఆ పంచభూతాలకి చెప్పుకుంటాను. అక్కడి నుంచి నేను ఇంతమందికో ధ్యానం చెప్పించాల్సిన అట్లాంటి ఒక సిట్యుయేషన్ కూడా నాకు కావాలి. ఎక్కడికి వెళ్ళని చావు వరకు. మొన్న చావుకి వెళ్ళాం. అక్కడ కూడా వచ్చిన మాస్టర్స్‌ని ఎంచక్కా ఏడ్చేసారా? అయిపోయిందా? ఇటు రండి నాయనా, ఇటు పక్కన కూర్చోండి. ఎక్కడలేని మాటలంతా మాట్లాడుతున్నారు. ఏం పనికిరాదు. దానివల్ల ఏమీనూ లేదు. ఇటు రండి, ఇటు కూర్చోనని. అట్లా 3 బ్యాచ్‌లుగా అక్కడ కూడా ధ్యానం చెప్పడం మన సంకల్పమే గదా! అట్లా దృఢంగా ఉండాలి సంకల్పంతో. ఒక్క నిమిషం కూడా వెనకడుగు వేయకూడదు. మనకక్కడ ఇప్పుడు వెళ్ళినప్పుడు అది జరగలేదంటే, అది కూడా నా మంచికే. అది కూడా నా మంచికే. అక్కడ అనేసి నేను అనుకున్నప్పుడంతా ఇది జరగలేదు అని కూడా అనుకోకూడదు. అది జరుగుతుంది. అది జరగలేదంటే అక్కడ ఇంకోటేదో నేను నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం, గొప్ప అనుభవం అక్కడ ఉంది అని ఈ సంకల్పాన్ని మట్టుకు మనం ఎప్పుడు వదలకూడదు మాస్టర్స్. అలాంటి ఒక గొప్ప సంకల్ప శక్తి మనకిచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి వందనాలతో ఇంకా వాక్క్షేత్రం చెప్పుకుందాం మాస్టర్స్. అలాగనే వాక్క్షేత్రం.
ఈ వాక్చేత్రం కూడా ఎంత అద్భుతమైందంటే, ఇప్పుడు మన సంకల్పం ఎలా గొప్పగా ఉంటుందో, దానికి వాక్చేత్రం కూడా అంతే అవసరము. మన వాక్ అంతా అద్భుతంగా ఉండాలి. మనము వాక్చేత్రము, భావనా చేత్రము, చేష్టా చేత్రము అని చెప్పారు గురువు గారు. వాక్‌లో నుంచి ఎలాంటి మాటలొస్తున్నాయి. కానీ ఫస్టు సార్ గారు భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము చెప్పాక వాక్ క్షేత్రానికి తీసుకెళ్లారు మనల్ని. భావనా క్షేత్రము మనం ఎలా ఆలోచిస్తున్నాము. ఒక ఫుడ్ మన ముందొచ్చింది ఒక భోజనము. అది మనకు నప్పలేకపోతే గూడా దాన్ని తిన్నప్పుడు అదేమవుతుంది, అది ఈ శరీరం వరకు నా వరకుమే అది ప్రభావం చూపిస్తుంది. కారంగా ఉందా? పులుపుగా ఉందా? ఉప్పుగా ఉందా? తియ్యగా ఉందా? అది నా వరకే. నా ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. అలాగనే చేష్టా చేత్రము. మన చేతులతో, మనం మెలగడంలో, వీటిలో అది కూడా నా కోసం నేనేం చేసుకుంటున్నాను చేష్టా చేత్రం. నా చేతులారా నేను చేసుకునింది. నేనే అనుభవిస్తాను అది గూడా. కానీ వాక్చేత్రం అన్నది ఎంత గొప్ప విషయం అంటే, అది ఈ ప్రకృతిని పొల్యూషను చేయగలుగుతుంది. అదే సమయంలో అద్భుత శక్తిని ఇస్తుంది. మన వాక్ నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి బయట. ఒకప్పుడు అలాంటి మాటలంటే, అంటే చాలా నన్ను చాలా నాకు ఏం రాదనమాట పెద్దగా. పూజ, పునస్కారాలు, ఉపవాసాలు, ఏడుపు, భయము, దుఃఖము ఇవే తప్ప ఇంకేం రాదు. అక్కడ వెళ్లి నేను ఏడుస్తున్నాను, చెప్తున్నాను ఆ దేవుడితో. ఆయన నా బాధలంతా తీరుస్తాడు. నా కష్టాలంతా పోగొడతాడు అని చెప్తున్నా. కానీ వెంటనే ఏమంటున్నా, నేను చెప్తున్నాను గదా! మరి అంత అర్హత నాకుందా? నాకుందా అది? నేను అంత పెద్దదాన్నా? నేనేమి అలాంటి వేదాలు, మంత్రాలు చెప్తున్నానా? నేను చెప్పే దాంట్లో ఎక్కడో ఒక చోట్ల ఒక శ్లోకం తప్పుగా కూడా చెప్పుండొచ్చు. అని వెంటనే నేనక్కడికి ఇంత కష్టపడి తెల్లార్లేసి 4 గంటకంతా ఇల్లు వాకిలి ఊడ్చుకొని, కల్లాపు జల్లుకొని, ముగ్గు పెట్టుకొని, దీపం పెట్టుకొని ఇంత రెడీ అయ్యి కూడా అక్కడ పోయి పూజ, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఏ ఏ శ్లోకాలున్నాయో మనకిచ్చారు. అవన్నీ రిపీట్ చేస్తూ ప్రతి ఒక్కటి ఇన్ని చేసొచ్చి దీవార్తన తీసుకొని ఆ రూమ్ నుంచి బయట వస్తామో లేదో వెంటనే ఈ వికల్పం స్టార్ట్ అవుతుంది. అక్కడ చెప్పుకునేదాన్ని మర్చిపోతాను ఆ రూమ్‌తో. ఎందుకంటే మనకు భావనా క్షేత్రంలో ఉన్నాం మనం. ఆ భావనా క్షేత్రం కూడా పటిష్టమైంది కాదు. నాకంత అర్హత లేదు. నేనంత పెద్దదాన్నా అని అలాంటి భావనలతో. ఇంకోటంటే మన ఆలోచన వల్ల కూడా, మన థాట్ వల్ల కూడా ఈ లోకము ఎంత పొల్యూషన్ అయిపోతా ఉందో ఈ యూనివర్స్ తెలుసా మాస్టర్స్? మనం అనుకుంటున్నాము చెత్త వేసిన దాని వల్ల, ప్లాస్టిక్ వేసిన దాని వల్ల, ఇంకోటి వల్ల పొల్యూషన్ అవుతున్నదంటే, దానివల్ల ఒక 25% ఉంటే, మన ఒక భావన ఈ యొక్క చేష్ట వల్ల, ఈ ఆలోచన రహితం వల్ల, ఆలోచనల వల్ల మనకు అలాంటి పొల్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం యూనివర్స్ అంతా. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎలాంటి ఆలోచన చేస్తామో, అదేం చేస్తుంది, వెంటనే ఒక పిక్చర్ వైజ్ అయిపోతుంది. వెళ్ళి ఆకాశ రికార్డులో ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు మనము శక్తిహీనం అయిపోతామో, అప్పుడు ఎంత నీచ ఆలోచనలు మనం చేసి పెట్టామో, అవన్నీ రిపీట్ అవుతాయన్నమాట. కొంచెం మనం బలంగా, కొంచెం శక్తిగా ఉన్నప్పుడు, కొంచెం తక్కువున్నవి మనల్ని అట్లా చూస్తుంటాయి, పొడుస్తుంటాయి. చాలా డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం చేసిన అలాంటి ఒక వికల్పాలు, మన ఆలోచనల నుంచి వెళ్ళిన ఆ థాట్స్ అవన్నీ రిపీట్ అవుతాయి. ఏమో నేనెక్కడన్నా పడిపోవాలా? నేనేమన్నా చనిపోవాలా? లేకపోతే ఇంకేమన్నా అయిపోతుందా నా ఇల్లు? ఇట్లా మనకు పోతా ఉంటుంది ఆలోచన పరంపర. ఎవరు ఆలోచన పరంపరలో అలా ఉంటారంటే, ఈ తిండి స్థితి సరిగా లేకుండా, శుభ్ర స్థితి సరిగా లేకుండా, వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటారు. వాళ్ళు ఆ జంతు జన్మ నుంచి ఇప్పుడే బయటొచ్చిన శేషాత్మకులు. మూలాధార స్థితిలో ఉన్న ఆ ఆత్మకి అలాంటి ఆలోచనలే వస్తుంటాయి. ఎప్పుడు చూసినా వాళ్ళ నోట్లో ఒక్కటి కూడా మంచి వార్త లేదు.
ఇక్కడ పడిపోతావు, ఇక్కడ ఇదనింది, అట్లా అయింది, ఇట్లా అయింది అని చెప్పి 24 గంటలు ఆ న్యూస్ చూస్తే కూడా అలాంటివే చూస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయిందంట, అక్కడ ఎవరో బిడ్డనేమో చేశారంట, ఇక్కడేమో భూకంపం వచ్చిందంట, అలాంటివి పెట్టుకుని అలా తను ఇంక్లూడ్ అయిపోతారు దాంట్లో. ఆ దుఃఖంలో అట్లా పడి తప్పిస్తుంటారు. అయ్యో! ఎప్పుడు మనకు అలాంటివి వచ్చేస్తాయేమో. 24 గంటలు ఆ ధ్యాసతోనే తిరుగుతుంటారు. అది కూడా భావనా చేష్టము. దానివల్ల ఏమంటే మనకే కాకుండా ప్రకృతికి కూడా చాలా బాధ. మనం వదులుతున్న ఆ థాట్స్ ప్రకృతి కూడా పొల్యూషన్ అయిపోతుంది. ఇక చేష్టా చేద్రం. ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండం. నేను కూడా అలాగనే మన ధ్యానానికి రాకముందైతే 24 గంటలు ఇక్కడ తుడుచుకోవడం, అక్కడ తుడుచుకోవడం, దీన్ని తుడవడం, అక్కడ దులపడం, ఇక్కడ దులపడం. పెద్దగా చెప్పుకోడు. ఎవరైనా అట్లా కూర్చోంటే, అయ్యయ్య! నా వల్ల అట్లంతా కూర్చొని చేతులు కట్టుకొని నా వల్ల అంత ఉండను కాదు. ఎప్పుడు మనం ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి 24 గంటలు. అని కడిగిందే కడుగుతూ, తుడిచిందే తుడుస్తూ, ఇలా టైం అంతా దీనికే చేష్టా చేత్రానికే సరిపోతా ఉన్నది. ఇక చూడండి అట్లా ఒక 6 గంటలు అవ్వకూడదు. ఇక ఎక్కడలేని నీరసం, ఎక్కడలేని నొప్పులు, బాధలు. ఏం చేస్తామా మనం ఎక్కడికెళ్ళలేదు, పొలానికి వెళ్ళలేదు, దున్నలేదు, ఏమి మొయ్యలేదు, ఏమీ చేయలేదు. మరి ఎందుకు ఇంత పెయిన్స్? షోల్డర్ పెయిను, బ్యాక్ పెయిను, హిప్ పెయిను, కాళ్ళు రిండ్లు పడిపోతున్నాయి. అలాంటి ఒక కష్టంలో నుంచి నేనొచ్చాను మన ధ్యానానికి. నాకు 30 ఇయర్స్‌గా 30 ఏండ్లుగా వెరికోస్‌తో, సయాటికాతో పైగా ఈ యొక్క వెన్నుపూస మన రీడ్ స్లిప్ అయ్యుండి బెల్ట్ హిప్ నా నడుముకి కింద నేను కూర్చోలేను. కిందకి నా వల్ల కానే కాదు. ఆ ముల్లులాగా లోపల ఆ ఒక ఎముక నాకు గుచ్చుకుంటుంది. వెనక కింద సీట్ నుంచి. కళ్ళల్లో గుచ్చుకున్నట్టు. అందుకని ఆర్థో సీటు కుండలాగనమాట. ఉదాహరణకి చెప్పబోతే కుండెట్లా నిలవదు. దానికి మనము చుట్టబెడతాము. అలా ఆ సీట్‌లో హోల్ ఉంటుంది. కరెక్ట్‌గా అట్లా కూర్చోవాలి. అప్పుడు శ్వాస తీసుకోగలుగుతాం. ఇది కాకుండా ఇంటి పరస్పర సంబంధ బాంధవ్యాలు, ఇంటి విషయాలు ఇవన్నీ. కానీ ఎప్పుడు ఇవన్నీ నేను ఆ రాత్రి అయిపోతే చాలు. నిద్రపోయి ఎన్నో ఏండ్లు, ఎన్నో సంవత్సరాలయిపోయింది. నొప్పి. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు. ఎందుకంటే ఇదే అన్నమాట. చేష్టా చేత్రం వల్ల. దీనివల్ల ఇంట్లో వాళ్ళకేమన్నా బాధనా? లేదు. నాకు. ఒక్క నిమిషం కూడా నేను కూర్చోను. ఒక్క నిమిషం కూడా నేను అలా ఉన్నాను. ఇలాగ పని చేస్తూనే ఉంటాను. అని నిలబడి తుడిచిన దాన్ని తుడుస్తూ, కడిగిన దాన్ని కడుగుతూ, చేసుకునే దాన్ని చేసుకుంటూ, పిల్లలొచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళని మీరు చేయరా? చూడు అన్నీ నన్నే చేయమంటారు. నాకు హెల్ప్ చేయొచ్చు గదా! అంటే, వాళ్ళ పిల్లలు గదా! ఏదో ఇంక చెప్పి నా అమ్మ బాధపడుతుందని ఒక్కటి సాగంగా ఇట్లా పెట్టే గ్లాస్‌ని ఇట్లా పక్కన పెడితే, ఒప్పుకోను. అదక్కడే పెట్టాలి. ఆ చీపురు కట్ట అక్కడే ఉండాలి. ఆ బెడ్‌షీట్‌లో అట్లే ఉండాలి. ఇట్లా స్టిక్కీ అన్నమాట. అన్నిట్లో స్ట్రిక్ట్ అన్నమాట. ఇప్పుడు గూడా చెప్తాము. చెప్పలేదు. కానీ వదిలేస్తాం చెప్పేసి అంతే. అప్పుడేం చేస్తానను, దాన్ని మోస్తా ఉన్నాను. చేష్టాచేత్రం. అందువల్ల ఆ ఒక నొప్పులు, బాధలు ఇంకా ఎక్కువ. మాత్రలు లేకుండా వారంలో 4 రోజులు, 3 రోజులు ఇంజెక్షన్ లేకుండా నా జీవితమే గడిసింది కాదు. అలా ఉన్న నేను మన యూట్యూబ్‌లో నందా గారి యొక్క ఆహ్, యూట్యూబ్ మన ధ్యాన కార్యక్రమం చూసి ఆయన మూలంగా నేను ఈ ధ్యానంలోకి లోపలికొచ్చాను. తన అనుభవాలు ఆయన చెప్తుంటే ఆశ్చర్యమైపోయింది నాకు. ధ్యానంలో ఇంత శక్తి ఉందా? ఇట్లా కూర్చుంటే ఇంత ఉందా? అవునా? అనేసి. అప్పుడు నేను మెల్లిమెల్లిగా అంటే మనం ఏం చూస్తుంటే దాని వెనకాలనే కదా మనకు ఒక్కొక్కటి ఇష్యూ అవుతుంది. అది కూడా తెలీదు నాకు. యూట్యూబ్‌లో అలా మనం ఏ విషయం చూస్తే అదే వస్తుంది. కానీ అది ఇక్కడ జరుగుతాంది. దాన్ని మనకు తెలియటంలా. మన భావన కూడా అలాంటిదే అన్నమాట. మనం ఎలాంటి భావన చేస్తున్నామో, మనం చాలా నీచ స్థాయిగా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే మనకొస్తుంటాయన్నమాట. ఇక్కడ పడిపోతానా? నాకు మిద్దె పై నుంచి చూడాలంటే భయం. ఎక్కడ నేను పడిపోతానేమో! ఒక హైట్ దగ్గరికి వెళ్తే భయం.
బస్ ఎక్కడానికి మనం వెళ్తే ఆ రోడ్డు దాటుకోవాలి. ఈ కారు వచ్చి కొట్టేస్తే భయం. అలాంటి దుఃఖంలో నేనున్నాననమాట. మన ధ్యానానికి రాకముందు. అన్నిటికి భయమే. నా భావన చేష్టం అది. అట్లా చేష్టం వల్ల ఇట్లాంటి ఒక నొప్పులు. ఎప్పుడు ఈ ధ్యానం అనేది ఒకదాన్ని కనెక్ట్ అయ్యాను నేను. అక్కడి నుంచి మెల్లమెల్లగా సార్ చెప్పినాక ఇంకెవరున్నారంటే వంశీ సార్. ఆ సారు ధ్యానానికి ఎలా కూర్చోవాలి? ఎలా పెట్టాలి? మన కర్మను ఎలా తొలుక్కోవాలి? అని ఆయనొచ్చారు. చూడండి ఒక్కొక్క మాస్టర్‌గా నాకు వాటంతటికి వాళ్ళే ఇప్పుడు నా భావన మెల్లమెల్లగా మారుతోంది. నేను వేడుకుంటున్నాను నాకు ఒక గురువు కావాలి. ఈ బాధలేంది? ఎప్పుడు ఈ రోగాలేనా? ఈ రొస్టులేనా? 24 గంటలు ఈ దుఃఖమేనా? కానీ అందరికీ చెడ్డ చేసి ఆయన చాలా మంచిగా హ్యాపీగా 3 పూటలు తినేసి హ్యాపీగా ఉన్నాడు. నే మటుకు అన్నిటికి ఉపవాసాలు నాకు నాన్ వెజ్ మన ధ్యానానికి రాకముందే చాలా చాలా తక్కువ నాది. ఇంటిల్లిపాది చేసి పెట్టేదాన్ని గాని, నా వరకొచ్చే లోపల గురువారము, శుక్రవారము, శనివారము, సోమవారము, మంగళవారము ఇలా వారాలు, తిథిలు, పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, సంకటహరణ చతుర్దశి, షష్ఠి ఇలా ఉండేటివన్నమాట. అంటే అప్పటి నుంచి నన్ను బాణశుద్ధి చేస్తున్నారని నాకు తెలీదు మన గురువులు. దీనికి రావాలంటే ఒక అర్హత కావాలి కదా! ఈ ఈ యొక్క స్టేజ్‌లో మనం ఎగ్జామ్ రాయాలంటే దానికి క్వాలిఫికేషన్ కావాలి కదా! అది జరుగుతా ఉందని తెలీదనమాట. పిల్లలు ఆ ఆదివారం మట్టుకు నిన్నేం బాధ చేసింది? అది కూడా వదిలేయరాదా అంటే, అలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా వదిలేస్తాను. ఆ రోజు కూడా అనేదాన్ని. ఇవన్నీ అయ్యే లోపల నాకు 3 నెలలు, 6 నెలలు అయ్యేది నేను నాన్ వెజ్ తినే రోజు. కాబట్టి పెద్దగా దాన్ని వదిలే దాంట్లో నేనేం పెద్ద త్యాగం ఏం చేయలేదు. కానీ ఎప్పుడు నేను చెప్పిన దాన్ని, నా వాక్‌ని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూడండి వాక్ ఎలా ఫలిస్తుందో. మా భర్త గారు గాని, మా అత్తగారు గాని, నా కొడుకు గాని, ఇది తినకూడదంట. నేనప్పుడేమనుకుంటానన్నా, నేను పతివ్రతా ధర్మాన్ని చేస్తున్నానని జెప్పి, నేను ఎలాంటి వ్రతంలో ఉంటే కూడా, వాళ్ళకి ఆ సండే వస్తే చేసి పెట్టేసి, నేను మళ్ళా స్నానం చేసుకొచ్చి, మళ్ళా నా కర్తవ్యంలో నేను నిమగ్నమైపోయేదాన్ని. కానీ దీనివల్ల వాళ్ళకి నేను పాపం చేస్తున్నాను. నేనేం పతివ్రతా ధర్మం చేయటం లేదు. నేను పాపం వాళ్ళకిస్తున్నానని ఎప్పుడు నాకర్థమైందో, ఆ రోజు చెప్పేసాను. ఇంట్లో అది తేకూడదు. అది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక జీవిని చంపి మనం కుర్చీలో పెట్టుకుంటున్నాము. అది మన ఆహారం కాదంట. మనకిన్ని రోజులు తెలీదు. తెలియకుండా వీటిలో మనం నిగ్నం అయ్యున్నాము. ఇక మీదట నేను ఇంట్లో కూడా చెయ్యను. నా చేతులారా ఇంక మీదట దాన్ని తాకను, చెయ్యను. అట్లా మీకనిపిస్తే మీరు బయట తినండి. మీ ఇష్టం. దానికి కూడా నేను ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టను. నేనున్నానని. ఎందుకంటే ముందుటాల నుంచి నా అలవాటది. కానీ మళ్ళా తెలిసింది అలాగనే మన ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పాలని మన గురువులు చెప్తా ఉన్నారు. ఎవరిని మనం ఎలాంటి రిస్ట్రిక్ట్ చేయకూడదు. కానీ వాళ్ళకి చెప్పడం మట్టుకు మరవకూడదు. దీన్ని తింటే నువ్వు అనుభవిస్తావు. కానీ చేయడం అస్సలు చేయకూడదు. కానీ ఒక్కొక్కింట్లో అలాంటి సందర్భాలు కూడా వచ్చాయని మాస్టర్స్ చాలా బాధపడ్డారు. అప్పుడు నేనేం చెప్పానంటే ఒక మాస్టర్ ఇలా చెప్తా అన్నారు. ఆ పదార్థాన్ని చీదరించుకోబాకండి. అదొక జీవి పాపం తన ఇష్టం లేకుండా తనని బలవంతం మరణం చేపిచ్చారు. అది త్యాగం సాక్రిఫైస్ చేసింది. అలాంటిదాన్ని మళ్ళా మనం తిట్టుకున్నామంటే అది మనకే కర్మ చుట్టుకుంటుంది. దాన్ని బట్టి మనకు కర్మ చుట్టుకుంటుంది. దాన్ని మనం దాని ముందు నిలబడి నువ్వెంత గొప్ప ఆత్మవో ఈ ఈ ఎన్ని పాపం చేసి నీకు ఇలాంటి జన్మొచ్చి ఇలా నువ్వు బలవ్వాల్సొచ్చింది. నువ్వు ఎక్కడుంటేను నీ ఆత్మ ఈసారి ఒక మంచి సోల్ తీసుకోవాలి మీరు. అలాగనే ఈ పదార్థం నా ఇంటిల్లిపాది తింటున్నారు కదా! అది ఈ రోజుగా లాస్ట్‌గా ఉండాలి వాళ్ళు. వాళ్ళ మనుషుల్ని నువ్వే చూసుకోవాలి. వాళ్ళ థాట్‌ని నువ్వే అధిగమించాలి అని ఆ పదార్థానికి మనం ఎప్పుడు మొక్కుంటామో, వాటికి గ్రాటిట్యూడ్ చెప్పి ఇదే లాస్టు. వాళ్ళకంతట వాళ్ళే వదిలేస్తారు. అలా కూడా చేసినారు మాస్టర్. అలా చాలా మంది గూడా అలా వదిలేసారు. నాకు రిపీట్ చెప్పారు. అవును మేడం. మీరు చెప్పినట్టుగా మేము చెప్పుకున్నాము. మా పిల్లలు వద్దు మమ్మీ నిజం చెప్పారు. అవును. దానివల్ల మనకెలాంటి శక్తి లేదు. వాళ్ళకి అలాంటివి పోయి చేరుతాయన్నమాట. అలాంటి విషయాలే వాళ్ళకి పోయి చేరుతాయి. నువ్వెందుకు తింటున్నావు ఏమని. మనం దాన్ని చెడ్డగా దాన్ని చూసి ఇది చేసి సావాలా? ఇది తినకూడదంటే వీళ్ళు విని చావరు అని ఇలాంటి మన నోట్ల నుంచి ఎలా వస్తున్నాయి వాక్కు?
దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఏం మనం కదల్చలేము. ఇంకా అక్కడ నెగెటివ్ థాట్సే ఎక్కువైపోతుంది వాక్ వల్ల. కానీ మన వాక్ చాతుర్యం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా మారిపోతారు. వాళ్ళు వాళ్ళంతటికే వదిలేస్తారు. ఇదే లాస్ట్ నా ఇంటికి ఇది రావడం. మన శక్తి ఉంది కదా! మన ధ్యాన శక్తి. మనం దాన్ని విర్యం చేసుకోకూడదు. ఇలా మంచి వాక్కులకే యూజ్ చేయాలి. నా వాక్యమంటే నేను 24 గంటలు మనం ఈ సంకల్ప శక్తి పెట్టుకునింది ఇలాంటి వాక్కులే చెప్పాలి. ఇలాంటి మాటలే. ఎంత బాధగా వస్తారో మా ఇంటికి. అంత సంతోషంగా, హ్యాపీగా ఇంక నేను అచీవ్‌మెంట్ అయిపోయానని ఎళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తుంటే నాకెంత సంతోషం అంటే అంత సంతోషమొస్తుంది. పార్లర్‌కి ఎవ్వరు రాని మెల్లగా వాళ్ళని మాట్లాడిపిస్తాం. ఆళ్ళు అది మనల్ని చూస్తేనే వాళ్ళు చెప్పేసుకుంటారు కొన్ని విషయాలు. అట్లా మన సార్ మనకలాంటి ధ్యాన శక్తి ఇచ్చారు. యూ డోంట్ వరీ ఎందుకు బాధపడతావు? ఏం లేదు. ఆ ఐబ్రో అయింది. ఒక్క నిమిషం కూర్చో. ఓకే. 5 నిమిషాలు కూర్చో అంటాను. ఆళ్ళు కూర్చుంటారు. ఎంచక్కా ధ్యానం చేపిస్తాను. చేస్తారు. ఆ ధ్యానించి వచ్చినాక వాళ్ళతో మాట్లాడతాం. మనం ముందుగా మాట్లాడితే కూడా వాళ్ళకి పాపం వాళ్ళొక భావన చేష్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మన మాట వినడానికి వాళ్ళకి శక్తి ఉండదు. ఆ ఎనర్జీ ఉండదు. కింద మొగుడేమో వదిలేసి ఐబ్రోకి ఆయన కాసుకుంటే, పిల్లలు కాసుకుంటే నా ధ్యానం ఎట్లా వింటారు పాపం? వినలేరు. కాబట్టి ముందు వాళ్ళని ఒక 5 నిమిషాలు వాళ్ళని కళ్ళు మూసుకొని కూర్చోమని ఒక్కసారి నేనే నా వాయిస్‌తో గైడెడ్ చేస్తాను. వెంటనే చూడండి 10 నిమిషాల్లో ఐబ్రో చేయమన్న ఆ వ్యక్తి ఒక గంట వరకు నా దగ్గర కూర్చోంటున్నాడు. ఇంకేమన్నా చెప్పండక్క మేమెలా చేయాలి? ఏం చేయాలి? అనేసి అలా ఎంతో మంది ఈరోజు ధ్యానానికి దీంట్లో వాంఛితవుతున్నారు. వాళ్ళని మెల్లగా ఏం చెప్తామంటే, నాన్న ఒక 11 రోజులు పెట్టుకో. 21 రోజులు పెట్టుకో. ఏంది? నాన్ వెజ్ తినడాన్ని. దాన్ని. ఎందుకంటే మనం ఒకేసారి అంత దూరం చెప్తే ఆళ్ళు మారిపోతారనమాట. వాళ్ళకి కూడా కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి కదా! వాళ్ళు ఎలాంటి ఆత్మలు మనకు తెలీదు కదా! కాబట్టి. కానీ మనం చెప్పడానికి వినడం వాళ్ళకి వచ్చిందంటే, వాళ్ళు ఒక మంచి స్టేజ్‌లో ఉన్న ఆత్మే. ఆళ్ళకి చెప్తాము 11 రోజులు పెట్టుకో. 21 రోజులు పెట్టుకో. కొంచెం మంచిగా మనతో మూవ్ అయిన వాళ్ళకి ఏమంటామంటే, మీరు 41 రోజులు పెట్టుకోండి. ఒక సత్యనారాయణ వ్రతం, ఇల్లు కట్టారు, ఒక గుడి కట్టారు మీ ఊరిలో. అప్పుడేం చెప్తారు మండల పూజ కదా! అలా పెట్టుకోండి నాన్న. మిమ్మల్ని మేము వదలమంటం లేదు. ఇలా ఉండండి దీంట్లో. మళ్ళీ కావాలంటే మీ ఇష్టం. కానీ డైలీ వాళ్ళతో ఎలా చెప్పిస్తాం? నేను శాకాహార జగతిలో ఉంటాను. నేను ధ్యాన జగతిలో ఉంటాను. ఈ పిరమిడ్ జగతిలోనే ఉంటామని ఈ శ్లోకాలనే వాళ్ళకి చెప్పిస్తామంట. అప్పుడేమవుతుంది? అది అక్కడ వాళ్ళకి ఉన్న ఆ నెగెటివ్ ఆరాని క్లియర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన, అద్భుతమైన ఆరా ఏర్పడుతుంది. ఇక వాళ్ళు కూడా దీంట్లో మెల్లమెల్లగా రావడానికి రెడీ అయిపోతారు. మరి నేను చేస్తున్నాను. నా భర్త, నా పిల్లలు వీళ్ళంతా ఒప్పుకోనంటున్నారు మా నాన్న. దానికి కూడా నువ్వేం వాళ్ళనేమి ఇబ్బంది పెట్టొద్దు. మన మాస్టర్స్ గైడెడ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు. అందరిని ఇక్కడ ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని మన ధ్యానంలో ఇన్వైట్ చేసుకోండి. చెప్తుంటారు కదా! అలా చెప్తున్నప్పుడు మన ఫ్యామిలీని ఎందుకు ఇన్వైట్ చేసుకోకూడదని నాకొక రోజు దానంతట అదే థాట్ వచ్చింది. ఇలా సార్ చెప్తున్నారు ముక్కోటి దేవతల్ని, హాస్టల్ నుంచి ఒక గొప్ప పిరమిడ్‌ని ఇవన్నీ మీరు తెచ్చుకోండి. ఊహ, ఊహ క్రియేషన్ చేసుకోవాలి పాజిటివ్. యద్భావం తద్భవతి. ఊహ అంటేనే అదే మన భావమే. అలా క్రియేట్ చేసుకొని నువ్వు ధ్యానం చేయి అన్నారు కదా! మరి నా ముందు మా ఇంట్లో కూడా మా వారు కూడా అట్లాగనే నేను మా ఆయన, నా పిల్లలు, నా ఆడపిల్లలు, నా సంబంధులు అందరూ అంతేనా? అలా కాదు. మా చెల్లెలు ఆమె తమిళనాడులో ఉంటుంది. ఆమె గురించి మా తమ్ముడు వాడు డిఫెన్స్‌లో ఉన్నాడు ఎయిర్ ఫోర్స్‌లో. ఆడు, మా అమ్మ, నాన్న ఇట్లా చూడండి నేను మన కుటుంబమేనా? మనకు రిలేషనా? కాదు. నా వీధిలో ఉన్న వాళ్ళందరూ. ఇంతేనా? నాది అట్లా కాదు. నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అంతేనా? నో. నో. నా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు. ఇదేనా? అలా అంటూ అలా కాదు. ఈ ప్రకృతిలో ఉన్న ఈ యొక్క గ్లోబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరము ధ్యానంలో కూర్చుంటున్నాం మాస్టర్స్.
నేను ప్రతిసారి కూర్చున్నప్పుడంతా నా ధ్యానంలో ఇలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఈ గ్లో మొత్తం వీళ్ళతో నేను కూర్చొని మన మాస్టర్స్ అంతా కూర్చొని ధ్యానం చేస్తున్నాం మేమందరము అద్భుతంగా. మాస్టర్ ఈ వాక్ ఈ సంకల్ప స్థితి ఎలా మారిందంటే నేను ఎవరెవరి హాస్టల్ గా చెప్పుకొని కూర్చుంటున్నాను వాళ్ళంతా రియల్ గా నా ముందొచ్చి లేకపోతే నేను అక్కడికి వెళ్ళే సందర్భం దొరికి నాతో కూర్చొని ధ్యానం చేస్తున్నారు మాస్టర్. ఈరోజు వాళ్ళంతా ధ్యానంలో అవుతున్నారు. చూసారా మన సంకల్ప శక్తి. అక్కడి నుంచి మన వాక్క్షేత్రం, ఇవి రెండు మన సంకల్ప శక్తి, వాక్క్షేత్రం. అక్కడి నుంచి మనం ఇప్పుడు అష్టాంగ యోగానికి కొంచెం చెప్పుకుందాం. అష్టాంగ యోగం ఎందుకు మనకు వచ్చిందంటే అది కూడా ఈ సంకల్ప శక్తి వాక్క్షేత్రంలో వస్తుంది మాస్టర్. లాస్ట్ లో అది కూడా వస్తుంది. అందుకే ఈ మూడింటిని నేను కొంచెం కొంచెం తీసుకున్నాను. ఈ అష్టాంగ యోగం అనేది పతంజలి వారు అష్టాంగ మార్గం అన్నమాట. అక్కడ ఏం చెప్పారు పతంజలి గారు? ఫస్ట్ మనకు 8 నియమాలు. యా యామం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి స్థితి. ఫస్ట్ మనము యమంలో ఉండాలి. అంటే మనం ఆ నిష్ఠలో ఉంటాము సక్రమంగా, కరెక్ట్ గా దాన్ని సంకల్పం పెట్టుకొని. నియమం దాన్ని పాటించడం. ఇక ఆసనం ఎంచక్కా కూర్చోవడం. మళ్ళా ప్రాణాయామం చేయాలి. మన శ్వాస నిశ్వాసని ఇలా పింగళనాళ్ళతో మనము ప్రాణాయామం చేసుకోవాలి. ఆ ప్రాణాయామం చేయాలంటే మనకి ప్రత్యేకమైన ఆహారం కావాలి. ఆహారం రా ఫుడ్ గా మాకు ఇస్తా అన్నారు. ఎస్ఎస్వై ధ్యానం మాది 25 ఏళ్ళుగా నాది. అక్కడ ఇదే అన్నమాట మేము పాటించింది. అక్కడి నుంచి మనకు అది ధారణ స్థితిగా, ధారణ అంటే మనం పట్టుకుంటాం దాన్ని అదే వేగ ఒకటైందే ఒకటి ధారణ. దాని ధ్యాన స్థితికి తీసుకెళ్లి సమాధి స్థితికి వెళ్తుంది అని చెప్పించారు. కానీ మన గురువు గారు ఏమన్నారంటే, మాస్టర్స్ ఇలా అంతా వచ్చే లోపల అరే రే గమ్ముని ఏదో రిలాక్స్ గా కూర్చొని నా జీవితం, నా భార్య, నా బిడ్డలను ఉండకుండా ఎక్కడో నేను వెళ్ళాలంట కరెక్ట్ గా, మళ్ళీ దాన్ని నియమంగా వేరే చేయాలంట, మళ్ళీ ఆసనాలు వేరే వేయాలంట, ఆ మనం ఎక్సర్సైజులు, యోగా క్లాసులు ఇవన్నీ చేయాలంట. అప్పుడు ఆ శ్వాస ప్రాణాయామం చేయాలంట. మరి దీనికి వేరే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలంట. ఓయమ్మ! ఇవన్నీ చేసే లోపల ఈ జీవితం తెల్లవారిపోతుందని కొంతమంది భయపడి కూడా దీనికి రావడానికి వెనకడి వేస్తున్నారనమాట. కానీ కొంతమంది వచ్చి కూడా ఒక 10 రోజులు చేయడం, 5 రోజులు చేయడం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం. దాంట్లో నిలవాలంటే భయం వాళ్ళకి. ఇవన్నీ చేయాలి కదా! ఇన్ని ప్రక్రియలు, ఈ 8 ప్రక్రియలు పట్టుకుంటేనే సమాధి స్థితికి వెళ్తున్నామనమాట. ఆయాలకి వాడు ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో, సంసారక జీవితంలో ఎన్నో ఎడుదుడుకులు, ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయన్నమాట. అంతసేపు మనల్ని కూర్చోబెడతారా? మన ఇంట్లో ఉండాలి. ఇంకా టీ తాగలేదా? ఇంకా టిఫిన్ అవ్వలేదా? అని ఆడవాళ్ళకి. మగవాళ్ళకేమో తన సంపాదన పరంపరంగా తను పరిగెత్తాలి. అలాంటప్పుడు ఇవన్నీ పట్టుకునేటప్పుడు ఏమైపోతుంది వాడికి? వదిలేస్తాడు ఒకానొక సమయం. అరే! వదులు వచ్చే జన్మ నాడు చూద్దాం మంచిగా ఉంటే. ఈ జన్మ ఇట్లా కడితేరిని ఎట్లా అయిపోయింది సగం. 40 దగ్గరకొచ్చేసినాం. ఇంకేంలే అని దాన్ని భయపడి వదిలేయడం, దాన్ని చేయలేకుండా వదిలేయడం, ఎట్లా వెళ్ళిపోతున్నారని మన సార్ గారు చాలా ఈజీగా ఏం చేశారంటే, "వద్దు నాన్న నువ్వేం చేస్తావంటే ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి." ఎక్కడి నుంచి? ఆసనం. చూసారా? ఆయన ఎక్కడి నుంచొచ్చాడు? మూడో పాయింట్ నుంచికొచ్చేసాడు. ఆసనం. ఆసనం నుంచి ప్రాణాయామం అంటే మన శ్వాసని గుర్తిస్తుండు. స్థిర సుఖాసనం. ప్రాణాయామం. అక్కడి నుంచి మూడవది ఏం చెప్పారు? అయ్యా! ప్రత్యాహారం కూడా తీసుకోవాలి. అంటే శాకాహారం మనది అని ఉల్టాగా మెల్లిగా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆ ప్రత్యాహారం మూడవదయింది. నాలుగవదయింది ఎప్పుడు మనము ఆసనము, ఆ ఆసనంలో ప్రాణాయామం చేస్తున్నాము. హంస జపం జరుగుతా ఉంది. మన శ్వాస మీద ధ్యాస. అది చేస్తున్నప్పుడు మనం ప్రత్యేక ఆహారం తీసుకున్నప్పుడు మనకు అది ధారణ. ఆ స్థితిలోనే స్ట్రెయిట్ గా వెళ్తున్నామనమాట. దాన్ని ధారణగా తీసుకుంటున్నాం. ఆవరణగా దాన్ని మనం ఆచరిస్తున్నాము. ఐదవది ధ్యానం. అప్పుడొస్తుందనమాట ధ్యానం అద్భుతంగా. ఎంచక్కా. ఆరవది సమాధి స్థితి. వెళ్ళిపోతాం మనం. ఈజీగా ఆసనంలో స్థిర సుఖాసనం యేసుకునిందే
అప్పుడు మనకు వస్తుంది 7వది యమం, 8వది నియమం. ఒకే చోట్లో కూర్చో, ఈ నియమాన్ని క్రమం తప్పకుండా పాటి అని అప్పుడు వస్తుందన్నమాట. ఈ 2 మొదట ఉన్న పతంజలి గారు చెప్పిన ఆ ఒక విషయాన్ని మన సార్ గారు ఇలా తప్పుగా చెప్పలేదు. ఇలా ఈ కలియుగంలో ఇలా అవస్థలో మన ఈ ఈ ఫాస్ట్ గా పరిగెత్తున్న ఈ లోకంలో ఇవన్నీ పట్టుకునే లోపల మనకు తెల్లారిపోతుంది. అదేదో పట్టుకునేదాన్ని ముందుగా పట్టుకునేసి అక్కడి నుంచి నువ్వు దీన్ని డెవలప్‌మెంట్ చెయ్యి. అక్కడికొచ్చారనమాట. అలా రావడానికి ఒక రోగికి ఔషధం కావాలి. నువ్వు బ్రహ్మచారివా? సత్య ఆచరిస్తున్నావా? ఆ! దేంట్లో అపరిగ్రహంగా ఉన్నావా? ఎలాంటి తింటున్నావా? దేని మీద కంట్రోల్‌లో ఉన్నావా? లేవా? ఇలాంటివన్నీ వద్దు. రోగికి ఔషధం కావాలి. వాడు బాధపడుతుంటే వాడికి ఇవన్నీ అడిగి చెప్పే లోపల వాడు చచ్చి ఊరుకుంటాడు. ఫస్ట్‌కు వాడికి ఇవ్వాల్సింది ఆ రోగికి మనము ఒక మంచి మాత్ర. ఆత్మహత్యగా గుళికలు. దాన్ని ఈరోజు మేము ఫ్రిక్చువల్ టాబ్లెట్స్ అని జీకే గారు, గోపాలకృష్ణ గారు అలాంటి ఒక మెథడ్ కూడా తీసుకొచ్చారనమాట. అందులో గూడా మేము మంచిగా 2 సార్లు L1, L2 కూడా కంప్లీట్ చేసుకున్నామనమాట. అలా ఆచరణ, ఆత్మహత్యక గుళికలు, ఆచరణ. కానీ ప్రాపంచిక వ్యక్తి వచ్చి నాకు బాధగా ఉందయ్యా అంటే ఔషధం ఇవ్వకుండా నేను ఇవన్నీ నువ్వు అట్లుంటావా, నువ్వు ఇలా ఉన్నావా అని చెప్పి వాడు ఎమర్జెన్సీ పాము కొరికొస్తే ఇవన్నీ అడిగే లోపల వాడు సచ్చి ఊరుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు ఈ విషయాన్ని. మనం ముందు వాడికి ఇవ్వాల్సింది ఔషధం. ఎలాంటి ఔషధం ఇవ్వాలి మనము? వాడికి స్థిర సుఖాసనం. కూర్చోనన్నా, ఒక్క నిమిషం కూర్చోనన్నా, స్థితి. అదే అక్కడ స్థితి తీసుకొస్తుంది. సకల దోషాల, సకల దుర్గుణాలు ఉన్నవాడికే ధ్యానం అవ్వడానికి కష్టం అన్నమాట. కనుక ఏ స్థితిలో ఉంటేనో వాడు ఎలాంటి స్థితిలో, రత్నాకర్ ఎలా ఉన్నారాయన? ఎలాంటి దొంగ, దారి దోపిడి, ఎంతమందిని చంపాడు. కానీ నాదుల వారు వచ్చింది ఒకే ఒక్క నిమిషం తనకున్న ఆ కర్మలన్నీ దగ్ధం చేపించారు. ఎట్లా? తన ధ్యానంలో కూర్చున్నాడు. స్థితి ఫస్ట్ నువ్వు ఆసనం కూర్చో. అలా స్థితిలో మనని మొట్టమొదటిసారి మనం కూర్చోవాలి. అక్కడి నుంచి ఈ 8 పాయింట్‌ని ఒక్కొక్కటే వాడికి నేర్పించాలి. హాయిగా కూర్చోనన్నా. పాదాలు 2 క్రాస్ చేసుకో. చేతులు 2 వేళ్ళని కూర్చుకో. స్థిర సుఖాసనం. ఆసనం జయం కావాలి ఎప్పుడు. ఇప్పుడు ఇంచేపు ఇలా కూర్చున్నామంటే మన ఆసనం జయం కావాలి కదా! నా వల్ల కాలే మడవని కాలేదు. నడుము నొప్పొస్తాంది. మెడ నొప్పిగా ఉంది. నేనెట్లా కూర్చుంటాను? వాళ్ళు ఏం చెప్తే నాకేమన్నా ఎక్కుతుందా? లేకపోతే నేనేమన్నా మంచిగా చెప్పేది గూడా ఎక్కుతుందా? ఎక్కదు. కాబట్టి మన గురువుగారేమన్నారంటే, జాలీగా కూర్చో. వీపుని వెనక బాగా ఆనించుకో. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? కాళ్ళు చాపుకో. కాళ్ళు చాపుకొని కాలు పైన కాలు వేసుకో. చేతులు 2 కూర్చుకో. ఆనికుడు నీకు బాధగా ఉందా? బెడ్‌లో పడుకో. పడుకునేసి ధ్యాసతో పడుకుంటే నిద్రపోకుండా ఆ ధ్యాసతో దాన్ని పట్టుకో. అని ఎంత ఈజీగా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ ఈ శరీరానికి ఎలాంటి కష్టం ఉండకూడదు. మనం ఒక పని చేస్తున్నామంటే మన శరీరం కష్టపడతా ఉంటే ఎప్పుడు ఈ పని చేసి తీరుతాం అబ్బా! ఎప్పుడు లేసేద్దామా అనుకుంటాం. కానీ మన సినిమాకి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్‌గా కూర్చుంటాం. అద్భుతంగా. అప్పుడు కూడా ఎంత మంచి సీన్ రాని ఇక్కడెక్కడన్నా మనం సరిగ్గా కూర్చోమన్నా కూర్చుంటే మన వల్ల చూడలేము. కానీ ఆసనం చాలా బాగుంటే ఆ 3 గంటలు ఏం చేస్తాము? నీళ్ళు, స్నాక్స్ పిల్లల్ని తీసుకెళ్తే కూడా వాళ్ళకి కూడా కావాల్సినవన్నీ తీసుకుపోయి పెట్టేస్తాం. ఎందుకంటే ఆ సినిమాలో వాడు డిస్టర్బ్ చేయకూడదు మనల్ని. దానికి దీనికి లేపకూడదు. ఏమైనా చిన్న బిడ్డగా ఉంటే డైపర్ వేస్తాం. ఏయ్! పెద్దోడుగా అంటే వాడికి చెప్పేస్తాం. అదిగో చూడు సినిమా స్టార్ట్ అయింది. నువ్వు నన్ను ఒంటికొస్తుందని, దీనికొస్తుంది లేపినావంటే నిన్ను తంతాను. చూడండి అది స్థిర సుఖాసనం. 3 గంటలు కదలకుండా అద్భుతంగా ఆ పిక్చర్‌ని చూడ్డానికి మనం రెడీ అయిపోతాం. అలాగనే, అలాగనే ఇక్కడ కూడా ఈ ధ్యానానికి కూడా మనం అలాగ కూర్చోవాలి. స్థిర సుఖ ఆసనం. ఏ ఆసనంలో నీకుంటే అద్భుతంగా నువ్వు కూర్చోగలుగుతావో అలాంటి ఆసనం. అప్పుడు మనకు వాతంటికి ఆ ప్రాణామయం జరుగుతుంది. అలాంటి ఉచ్చ స్థితికి మనం వెళ్తామన్నమాట. దీన్నే మన గురువుగారు ఇది పతంజలి ఇచ్చిన
ఈ యొక్క అష్టాంగ యోగాన్ని అద్భుతంగా ఈ 7 వార్తలు తిప్పి మనకు అంత ఈజీగా సునాయాసంగా అద్భుతంగా చెప్పారు. దీన్ని ఇప్పుడు మనం పట్టుకుంటాము. చూడండి ఇప్పుడు వచ్చింది ఇక్కడ సృష్టి, స్థితి, లయ. ఏ సంకల్ప శక్తి ఉందో అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ 3 పుస్తకాల్లో. అష్టాంగ యోగం ఏమైంది? లయం. మన వాక్చేతులు ఏమైంది? స్థితి. ఇవి 2 రావాలంటే మనకేం కావాలి? సంకల్పం. వచ్చేసింది కదా మాస్టర్స్. ఈ 3 లైన్‌గా సృష్టి, స్థితి, లయం అయిపోయాం. ఇంత అద్భుతంగా ఈ యొక్క గురువు గారిచ్చిన, పత్రిజీ గారిచ్చిన ఈ అద్భుతమైన ప్రబోధనం మనం ఈ మహిళా జూమ్ సెక్షన్ మూలంగా మన శైలజ మేడం గారికి, సుగుణ మేడం గారికి, లలిత మేడం గారికి ఈ జ్ఞానాన్ని అందించిన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి అనంత కోటి వందనాలు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం చూస్తున్న మన యూట్యూబ్ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇది నేను పాటిస్తున్నాను, ఆచరిస్తున్నాను. ఆ సంకల్పాన్ని, ఆ వాక్చేత్రాన్ని, ఆ ఒక నియమాయమాన్ని ఫాలో చేస్తూ మనం అద్భుతంగా మనము ఎన్లైట్మెంట్‌కి తీసుకెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్స్.